అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు అనేది దీర్ఘకాలిక సమస్య. ఒక్కసారి కనుక దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తామంటే హార్ట్ అటాక్, అలాగే పెరాలసిస్, లేదంటే కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆశా జ్యోతి గారు. వారు మాధవ్ బాగ్ ఆయుర్వేద క్లినిక్లో కన్సల్టెంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నారు. వారితో మాట్లాడి ఈరోజు బీపీ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అసలు బీపీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు. అది ఎందువల్ల వస్తుందంటే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, మానసిక ఒత్తిడి, ఆందోళన వీటికి గురి కావడం వల్ల ఎక్కువగా వస్తుంది. స్లీప్ డిస్టర్బెన్స్ అంటే నైట్ టైం సరిగా నిద్ర లేకపోవడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దెన్ సెడెంటరీ లైఫ్, వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల కూడా ఇలా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ వెజల్స్లో అనేది ఫ్లో ఎక్కువ అవడం, అండ్ బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే ఫ్యాటీ ఫుడ్స్ అట్లాంటివన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల లోపల బ్లడ్ వెజల్స్లో ప్లగ్స్ అంటే కొంచెం ఫ్యాట్ అనేది ఎక్కువయ్యి దాని నుంచి బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ అంటూ ఏం లేదు. గ్లోబల్లీ అయితే 1.4 బిలియన్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ విత్ బీపీ. ఒకప్పుడు అయితే 30+ అంటే 30+ వచ్చిన వాళ్ళకి బీపీతో సఫర్ అవుతున్నారు అని మనం చెప్పుకోవచ్చు. బట్ నవేడేస్ నో ఏజ్ లిమిట్, అది అబోవ్ 15 ఇయర్స్ నుంచి కూడా అందరికీ వస్తుంది. అందరిలోనే మనం బీపీ అనేది మానిటరింగ్ చేయడం చూస్తుంది. డాక్టర్ గారు, లో బీపీ, హై బీపీ అనే 2 రకాలు ఉంటాయి కదా, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు లో బీపీ వచ్చిందనుకోండి, వీడినెస్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే చక్కెర వచ్చి ఒకసారి కింద పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. హై బీపీ ఉన్న వాళ్ళలో హెడేక్ వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ అంటే ఇప్పుడు బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చిందంటాం కదా, ఒకసారి అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దెన్ హార్ట్ అటాక్ అది కూడా వస్తుంది. దెన్ పెరాలసిస్, స్ట్రోక్ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. హై బీపీ, లో బీపీ ఈ రెండిట్లో ఏది డేంజర్? హై బీపీ డేంజర్, బోత్ అంటే రెండు డేంజరే వస్తుంది. ఒకటి ఏంటంటే లో బీపీ అవ్వడం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై సరిగ్గా అందకపోవడం వల్ల హైపోవాల్మిక్ షాక్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. దెన్ హై బీపీ వల్ల ఇప్పుడు చెప్పినట్లుగా మీకు కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం రావచ్చు, రీనల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు, దెన్ ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నది కూడా ఒక లో బీపీ పేషెంట్. నాకు లో బీపీ ఉంది. మనకి బీపీ డౌన్ అవుతుంది. మీరు ఎంత ఉంటుంది మీ బీపీ? యాక్చువల్గా ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది డాక్టర్, చాలా తక్కువ కూడా వెళ్ళిపోతుంది. అంటే మనము 100/80, 100/70, 90/60 దాన్ని కూడా లో బీపీ అనుకుంటాం. బట్ ఇట్స్ నాట్. మీ బాడీ నేచర్ బట్టి కూడా అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. నేను అదే అడగాలనుకున్నాను, అసలు లో బీపీ అనే దాన్ని ఎక్కడ దేన్ని కన్సిడర్ చేస్తాము అని. మీ బాడీ ఫస్ట్ నుంచి మీ బాడీ నేచర్ బీపీ అలా 90/60, 90/70 ఉందనుకోండి, దాన్ని లో బీపీ అని ఏమన్నారు. అట్లా మీ బాడీ మెటబాలిజం అలా ఉంది కాబట్టి అది ఎప్పుడు మీరు చెక్ చేసుకున్నా అలాగే ఉంటుంది. లో బీపీ అంటే బిలో 80/50 అలా ఉన్నదాన్ని లో బీపీ అంటారు. అంటే షాక్లోకి వెళ్ళిపోతారు అనమాట. పేషెంట్ అనేవారు షాక్లోకి వెళ్ళిపోయి పేల్ అయిపోతారు. దాన్ని మనం లో బీపీ కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే పేషెంట్ యొక్క చూడంగానే ఆ సిమ్టమ్స్ బట్టి అర్థమైపోతుంది మనకి బీపీ డౌన్ అవుతున్నప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలి? ఇమ్మీడియట్గా బీపీ డౌన్ అవుతుంది అంటే షాక్లోకి వెళ్ళకుండా వెంటనే పేషెంట్ ఎక్కడ ఉన్నారో అక్కడ ఫస్ట్ పడుకోబెట్టాలి. ఎక్కడ మంచి ప్లేస్ అట్లా ఏం చూడకూడదు. ఫస్ట్ పేషెంట్ పడుకోబెట్టాలి. అప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి బీపీ కొంచెం రైజ్ అవుతుంది. తర్వాత పేషెంట్ మొత్తం మన వైటల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. అంటే బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని, దెన్ షుగర్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత దెన్ పేషెంట్ కూర్చోబెట్టి కొంచెం ఎలక్ట్రోలైట్ పౌడర్ వాటర్ ఉంటాయి చూడండి, అది కానీ బటర్ మిల్క్తో అది కానీ ఇస్తే వాళ్ళకి కొంచెం సెట్ అవుతుంది. డార్క్ చాక్లెట్ తినమని చెప్తూ ఉంటారు, అది పనిచేస్తుంది? ఏం చాక్లెట్ అండి? డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ పనిచేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. అది మేబీ డయాబెటిక్ పేషెంట్స్లో అయితే చాక్లెట్స్ అలాంటివి పెట్టుకోమంటారు, డ్యూ టు హైపోగ్లైసిమిక్లోకి వెళ్తారు కాబట్టి. బీపీని కంట్రోల్ చేయడానికి, బీపీని తగ్గించడానికి మన మాధవ్ బాగ్ ఆయుర్వేద క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? మాధవ్ బాగ్ ఆయుర్వేద క్లినిక్లో ఫస్ట్ డైట్ ఉంటుందండి. డైటరీ ప్లాన్ ఒకటి ఉంటుంది. దెన్ పంచకర్మ ఒకటి ఉంటుంది. దెన్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. వీక్లీ వన్స్ పంచకర్మ ట్రీట్మెంట్, దెన్ డైటరీ ప్లాన్ అకార్డింగ్ టు క్యాలరీస్, డైలీ 5 grams ఆఫ్ సాల్ట్ అలా తీసుకోవాలండి. ఆ ప్లాన్తో డైట్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు.
దెన్ పంచకర్మ ట్రీట్మెంట్ వీక్లీ వన్స్. ఇట్స్ డిపెండ్ అపాన్ ద బ్లడ్ ప్రెషర్. బీపీ ఉన్న వాళ్ళని సాల్ట్ తినొద్దు అంటారు, ఎందుకు? అంటే దాంట్లో సోడియం లెవెల్స్ ఉంటాయి కదండి, ఇట్ విల్ స్పైక్ చేస్తుంది అనమాట. బీపీని స్పైక్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాల్ట్ తగ్గించి తినమంటారు. హై బీపీ పేషెంట్స్కి బీపీ పెరుగుతుంది అన్నప్పుడు ఏం చేయాలి? హై బీపీ పేషెంట్కి బీపీ పెరుగుతుంది అన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ మనము డైట్ ప్లాన్ ఇవ్వాలి. వీరు ఫుడ్ తినేటప్పుడు దాంట్లో సాల్ట్, ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఏం చేయాలి? ఎందుకంటే చాలా మంది వర్కింగ్ ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, బీపీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి లేదంటే తగ్గుతున్నప్పుడు హై బీపీ, అప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఏం చేయొచ్చు? బీపీ లో ఉన్నప్పుడు అయితే జస్ట్ ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ అలాంటివి పెట్టుకొని వాటర్లో కలుపుకొని తాగడం, దెన్ బటర్ మిల్క్ అవన్నీ తీసుకోవడం చేయాలి. హై బీపీ ఉన్నప్పుడైతే మోస్ట్లీ వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్గా వాళ్ళు మెడికేటెడ్ ఏమైనా యూస్ చేస్తున్నారా అవన్నీ చెక్ చేసుకోవాలండి. చేసుకొని ఒకవేళ కరెక్ట్ డోసెస్ వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి బీపీకి? బీపీకి చాలా మెడిసిన్స్ ఉన్నాయండి. ఆయుర్వేదిక్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చే మెడిసిన్స్, సర్పగంధ అలాంటివన్నీ చాలా మెడిసిన్స్ ఉన్నాయి. అవన్నీ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆడవాళ్ళకి నార్మల్గా ఎంత బీపీ ఉండాలి, మగవాళ్ళకి ఎంత ఉండాలి? అలా ఏం లేదు. నార్మల్ బీపీ అయితే ఫర్ మేల్ అండ్ ఫీమేల్ 120/80 ఈజ్ నార్మల్. ఇప్పుడైతే కొంచెం చేంజెస్ వచ్చినాయి, ఎందుకంటే లైఫ్ స్టైల్ బట్టి కొంచెం బీపీలో కూడా చేంజెస్ వచ్చినాయి. 130 వరకు రీచ్ కావచ్చు అని చెప్తున్నారు, బట్ నార్మల్ కిందనే కన్సిడర్ చేస్తున్నాము. బీపీ పేషెంట్లకి ఆయుర్వేదం ద్వారా పూర్తిగా దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది? పూర్తిగా ఇట్స్ రివర్సబుల్. ఆయుర్వేదిక్ మాధవబాగ్ ద్వారా పూర్తిగా రివర్సల్. ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్లో అందరూ అల్లోపతి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల అంటే కెమికల్ కాంపౌండ్స్, ఇట్ విల్ ఎఫెక్ట్స్ అనదర్ ఆర్గాన్, ఇంకొక ఆర్గాన్ ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మాధవబాగ్లో ఏంటంటే టోటల్ డైట్, పంచకర్మ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా మనం విత్ ఇన్ 3 monthsలో రివర్స్ చేయొచ్చండి. కంప్లీట్గా అల్లోపతి మెడిసిన్స్ ట్యాప్ చేస్తూ మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో రివర్స్ చేయొచ్చు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాము, మెడికల్ షాప్స్కి వెళ్ళిపోయి బీపీ టాబ్లెట్స్ ఇవ్వండి అని తీసుకొని మింగేస్తూ ఉంటారు. అవునండి, అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదండి, అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. కొన్ని అంటే అకార్డింగ్ టు పేషెంట్ కండిషన్ పట్టే బీపీ టాబ్లెట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా యూజ్ చేస్తే అది రీనల్ ఎఫెక్ట్ అంటే కిడ్నీస్కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, దెన్ ఐకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. డైట్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు అన్నారు కదా, ఎలా ఉండాలి? ఫుడ్ అనేది ఎలా తీసుకోవాల్సి ఉంటుంది? ఫుడ్ అంటే క్యాలరీస్ అనేది తక్కువ ఉండాలండి, కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువ ఉండాలి. అలాగే సాల్ట్, లో సాల్ట్ అది కూడా తక్కువగా ఉండేటట్టు చూసుకొని డైట్ ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. మాధవబాగ్ వాళ్ళు డైట్ కిట్ కూడా ఇస్తారు, దాంట్లో అకార్డింగ్ టు ద హైపర్ టెన్షన్ పేషెంట్ బట్టి డైట్ కిట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కూడా మనం బీపీ అనేది దాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎలాంటి కేర్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో కేర్ అంటే ఫస్ట్ వాళ్ళు సాల్ట్ ప్రొడక్ట్స్ అనేది వాళ్ళు తగ్గిస్తూ ఉండాలి. వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా బీపీ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. వీక్లీ వన్స్ బీపీ చెకప్ కంపల్సరీగా ఉండాలి. ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. సాల్ట్ అనేది తగ్గించి తీసుకుంటూ ఉంటే మనం అంటే గెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారు దీన్ని, ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీని. దాన్ని నిదానంగా డైట్ ద్వారానే దాన్ని తగ్గించుకుంటూ ఉండాలి, సరిపోతుంది. ఈవెన్ డెలివరీ టైంలో కూడా ఆపరేషన్ థియేటర్లో కూడా చెక్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. బీపీ అనేది ఒక్కొక్కసారి హైపోటెన్షన్ అంటే బీపీ తక్కువ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అంటే బీపీ పెరగచ్చు. అకార్డింగ్ టు దట్ మనము మెడికేటెడ్ అంటూ యూజ్ చేస్తాం థియేటర్స్లో. మెయిన్ ప్రెషర్, స్ట్రెస్ వల్ల మనకి బీపీ అనేది బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది కదా. అయితే వీటన్నిటిని తగ్గించడానికి మాధవబాగ్ లో ఆయుర్వేద క్లినిక్ లో ఎలాంటి థెరపీస్, మసాజెస్ ఉన్నాయి? మామూలు పంచకర్మ థెరపీస్ ఉన్నాయండి, అలాగే యోగా, దెన్ మెడిటేషన్ అవి కూడా ఉన్నాయి. ప్రాణాయామ చేసినా యోగా చేసినా కూడా మనము ఈ యొక్క హైపర్ టెన్షన్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. బీపీ గురించి అనేక విషయాలు చెప్పారు. ఎందుకంటే బీపీ అనగానే చాలా మంది దాన్ని లైట్ తీసుకుంటారు, ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, కానీ దానివల్ల చాలా పెద్ద ఆరోగ్య సమస్యలే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.